రచయితల సంఘానికి మాజీ రాష్ట్ర అధ్యక్షులు, సినీ వినీల ఆకాశంలో ఉత్తమ మాటల రచయితగా సుమారు 100 సినిమాలకి మాటలు రాసి సినిమా రంగంలో కూడా మార్క్సిజం వెలుగులో రచనలు ఎలా చేయాలో రచనా రంగానికి కూడా ఒక దిక్సూచిలాగా చూపించినటువంటి మనుషులు మారాలి లాంటి ఇంకా అనేక సినిమాలు మాటల రచయితగా, కవిగా, అలాగే అనేక గేయాల్ని రచించినటువంటి రచయితగా, అంతేకాకుండా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి అద్దం పట్టే పద్ధతుల్లో ఆయన గారు రచించినటువంటి మృత్యుంజయులు అనేటటువంటి నవల ఈనాటికి కూడా దానికి ఇప్పటికి కూడా దాన్ని చదివినటువంటి వాళ్ళు ఎవరు కూడా మర్చిపోలేరు. భావితరాలకి, భావి రచయితలకి అది ఎంతో ఆదర్శంగా ఇంకా అనేక రచనలు కూడా కమ్రేడ్ బల్లిమంత శివరామకృష్ణ గారి ఉన్నాయి. అంతేకాకుండా కవిగా, రచయితగానే కాకుండా కమ్యూనిస్టు పార్టీ నాయకుడిగా ఈ తెనాలి నియోజకవర్గంలో, తెనాలి తాలూకాలో కార్యదర్శిగా పనిచేశారు. అలాగే తెనాలి ఎంపీగా పోటీ చేయడం అనేది కూడా జరిగింది. కాబట్టి బల్లిమంత శివరామకృష్ణ గారంటే వ్యంగ్యోక్తులకి పెట్టింది పేరు. ఆయన వ్రాసినటువంటి వ్యంగ్య రచనల్లో కూడా అంతర్లీనంగా సమాజానికి అర్థం పట్టేటటువంటి ఒక సామాజిక స్పృహ ఉంటుందనేది కూడా స్పష్టం. శ్రీశ్రీ లాంటి వాళ్ళు బల్లిమంత శివరాం గారికి పోటాపోటీగా రచనలు చేసినటువంటి మహనీయుడు కమ్రేడ్ బల్లిమంత గారు. కమ్యూనిస్ట్ పార్టీ గర్వించదగినటువంటి నాయకుడు కమ్రేడ్ బల్లిమంత. అభ్యుదయ రచయితల సంఘానికి ఊపిరిలోదినటువంటి కమ్రేడ్ బల్లిమంత. అలాగే మానవతా సిద్ధాంతాన్ని వ్యాప్తి చేయటంలో సినిమా రంగంలో కూడా తన రచనల్లో ముందుకు తీసుకెళ్ళినటువంటి ఆ మహానేతకి నివాళి అర్పించడం అంటే ఇవాళ కమ్యూనిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళంతా బల్లిమంత గారి జీవితాన్ని చదవాలి, బల్లిమంత గారి రచనలను చదవాలి. ఆయన నడిచిన దారిలో నడవటం ద్వారా మాత్రమే ఆయనకి నిజమైన నివాళి అర్పించినట్టు అవుతుందని తెలియజేస్తూ మరొకసారి జోహార్ కామ్రేడ్ బల్లిమంత శివరామకృష్ణ, జోహార్ బల్లిమంత శివరామకృష్ణ.